నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీవీ సింధు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలంగాణలో ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్షలు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ విజయవాడ శివార్లోని పోరంకిలో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు మనకు తెలిసిన మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు ఎన్టీఆర్ కారణ జన్ముడు వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని కొనియాడిన వెంకయ్య నాయుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎంను సింధు తల్లిదండ్రులతో కలిసి వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయి అనే వ్యక్తితో పీవీ సింధు తన జీవితాన్ని పంచుకోనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 22న ఉదయ్పూర్లో జరగనుంది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఆది సోమవారాల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరుగుతోంది. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. బేగంపేట్ ప్రస్తుత మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ఫలితాలు త్వరలోనే ఇస్తామన్నారు. సెంటర్ కోడ్ బి 5302 5302 సెంటర్ కోడ్ 5302 గ్రౌండ్ లో వెయిట్ చేయండి. మీరు ఒక్కొక్కరు వెళ్తే కనీసం electronic gadgets, ink bottle, water bottle. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ సందర్భంగా ఈ సెంటర్లో ముగ్గురు ఆలస్యంగా రావడం జరిగింది 9:30 తర్వాత. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే సార్ గూగుల్లో వేరే రూట్ చూపించిందని చెప్తున్నారు. సాధారణంగా ఎగ్జామ్ సెంటర్కి వచ్చే వాళ్ళు ఖాళీ టైంలో గూగుల్లో చూసుకుంటే ఒక టైం చూపిస్తుంది, కానీ ట్రాఫిక్ అవర్స్ వచ్చేసరికి ఆ టైం ఎక్కువ చూపిస్తుంది. అట్లా దాన్ని గెస్ కరెక్ట్ చేసుకోకపోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా దారి మళ్లింపులు లేకపోతే రిపేరింగ్ జరుగుతున్నప్పుడు ఆ రూట్ వేరే రూట్లో చూపిస్తుంది. కాబట్టి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు లేదంటే నీట్ ఇలాంటి ఎగ్జామ్ రాసేవాళ్ళు ముందు రోజే ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే ఎలాంటి కంగారు లేకుండా సమయానికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గూగుల్ నమ్ముకొని వచ్చేసి తర్వాత బాధపడితే కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి విద్యార్థులందరూ ముందు రోజే సెంటర్లు చూసుకోవాలని ఆశిస్తున్నారు.
ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొట్టమొదటి పరీక్ష ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినాయి. విద్యార్థులు కూడా అందరు 1 by 1 వస్తున్నారు. సో ఇప్పటికి వచ్చిన వాళ్ళలో చూసుకుంటే గ్రూప్ 3 కంటే కూడా చాలా ఎక్కువ హాజరు ఉందని చీఫ్ సూపరింటెండెంట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో 9:30కి వీల్ క్లోజ్ ది గేట్స్. పిల్లలంతా కూడా 9:30 లోపల ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. తర్వాత ఎందుకంటే చాలా ఏర్పాట్లు లోపల ఉండాలి, వాళ్ళ పేపర్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. 10 o'clockకి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దిస్ ఎగ్జామ్ ఈజ్ హ్యాపెనింగ్. సో 2022లో జరిగిన నోటిఫికేషన్ తర్వాత 4 పోస్ట్పోన్మెంట్స్ తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల సౌకర్యాలు, అట్లాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే, అంటే రికార్డ్ టైంలో 2 to 3 monthsలోనే రిజల్ట్ ఇచ్చే కూడా కృషి చేస్తాం. సో ఓవరాల్గా హ్యాపీ ఎగ్జామ్ గోయింగ్. ఎగ్జామ్ రాయడం అంటే తెలంగాణలో తమ మీద నమ్మకం పెట్టుకొని, వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని రావాల్సిన పరీక్ష తప్ప ఇది ఎక్కడో ఏదో జరుగుతుందనే ఆందోళనతో రాసేది కాదు. ఇట్స్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. మహేంద్ర హిల్స్లోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నూతనంగా కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 25 లక్షలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. गणेश भाई प्लेट आ गया तो आपकी खाली रख लो, तो राइस डालो उसमें। नहीं वैसा कैसा होता है? तुम बोले तो हाँ बोले ऐसे नहीं कर सकते। జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా బాబాసాయి బేకరీపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. బేకరీలో బూజు పట్టిన కేకులు, బ్రెడ్లు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో అధికారులు బేకరీలో సోదాలు చేశారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లు, దుర్వాసనతో ఉన్న కేకులు, బేకరీకి వాడే ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని చెత్త ట్రాక్టర్లో పడేశారు. బేకరీ యజమానికి నోటీసు ఇచ్చారు. बर्गर ले फ्रेम
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని 9-10 రోజులు ఘనంగా వేడుకలు కూడా ముగిశాయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ వేడుకలలో ప్రదర్శించారని హ్రీక్ ముస్లిం షాబాన్ అన్నారు. ఎన్నో ఆశలతో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మంచి ఫలితాలు సాధించడం విశేషమని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ వేడుకల్లో ఎక్కడా మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేడుకల సమయంలో మైనారిటీల ప్రస్తావన లేదని అన్నారు. इंग्लिश मिक्स करके भाईचारगी गंगा जमुना तहजीब और तमाम कम्युनिटीज एक दूसरे से मोहब्बत से रहे. हम इस सिलसिले में अप्रिशिएट करेंगे बीआरएस गवर्नमेंट को कि लास्ट 10 ईयर बीआरएस गवर्नमेंट ने कोई कम्युनल वायलेंस को समझिए के साथ होने नहीं दिया और कम्युनल वायलेंस को स्ट्रांगली कहीं भी कोई इंसिडेंट हुआ तो स्ट्रांगली बीआरएस गवर्नमेंट ने उसको समझी के क्रश किया है. लेकिन ये गवर्नमेंट में छोटे और बड़े इंसिडेंट्स मिलाकर कोई 23 होते हैं, 23 इंसिडेंट्स हैं. और यह कोई छोटी बात नहीं है कि 23 कम्युनल इंसिडेंट 1 ईयर में अगर हो और गवर्नमेंट उस पर सीरियस नोट न ले तो ये एक बहुत समझिए कि परेशानी की बात है. अब सेकंड वो क्लिनिक को अटैक किया गया कि तुम यहाँ पर मुसलमानों का ट्रीटमेंट नहीं करना चाहिए, तो ये इसके बाद भी गवर्नमेंट उतना सीरियस नोट नहीं ली जितना कि नोट गवर्नमेंट को लेना चाहिए. सेकंड थिंग ये है कि 2009 से 2009 मुस्लिम एमएलए जीत कर नहीं आया. 2014 और उसके बाद समझिए कि फिर 2019 में बोधन से शकील एक मुस्लिम एमएलए अलोन मुस्लिम एमएलए डिस्ट्रिक्ट से जीत के आया. इससे पहले बहरहाल तेलंगाना से एक्सेप्ट एमआईएम का जो अपना 7 सीट का है वो 7 सीट में बहरहाल कोलैबोरेशन रहता है. अब 7 सीट का मैं अगर आपके सामने बात करूं तो हाउ समझिए कि द कांग्रेस सीरियस फॉर इन 7 सीट चंद्रायन गुट्टे से नॉन मुस्लिम कैंडिडेट को खुद वहां पर कोई जीतना नहीं चाहती, कोई समझिए एफर्ट भी नहीं करे. लेकिन उसके बाद पूरे तेलंगाना में एक सिंगल एमएलए भी कांग्रेस का जीत कर नहीं आया. कामारेड्डी से मोहम्मद अली शब्बीर नहीं है. और दिस इज वेरी सैड फॉर मुस्लिम्स एंड शॉकिंग कि वो मुसलमान जो कांग्रेस को जिताने के लिए अपने बहुत एफर्ट किया, जिसको चीफ मिनिस्टर ने भी एक्सेप्ट किया है, और वो 6 सीट में आप एक को भी जिता कर लेकर आए. देखिए मुसलमान वोट तो कांग्रेस को डाला, आप वोट नॉन मुस्लिम वोट को मुस्लिम के समझिए हक में आप ट्रांसफर नहीं कर सकते हैं. तो 14% मुसलमानों के उनके अपने राइट का, उनका पॉलिटिकल समझिए के साहब आइडेंटिटी का और उनको पॉलिटिकल उतना हिस्सा उनको भी मिलना चाहिए. भारतीय जनता पार्टी जैसे सोच रही है कि साहब एक भी मुस्लिम मेंबर ऑफ पार्लियामेंट को भारतीय जनता पार्टी टिकट नहीं देती है, किसी भी स्टेट में किसी भी मुसलमान को एमएलए के लिए टिकट नहीं देती है, तो आप भी ये कहें कि साहब कोई मुसलमान जीत के नहीं आ रहा, हम मुसलमान. एपी मिस्टर एम ए गफ्फार, वाइस प्रेसिडेंट ऑफ तहरीक मुस्लिम, Mr. Revant Reddy, Telangana, to complete 1 year of his rule. लेकिन in this 1 year, we very much upset for this government performance, especially the minorities. We are a strong supporter of the Congress and we want to change regime for the Telangana. అంబర్పేట నియోజకవర్గం గొల్నాక కమలానగర్ మూసీ కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు భారీగా కెమికల్ వ్యర్థాలు వదిలి వెళ్లారు. టాబ్లెట్స్, టానిక్ బాటిల్స్, ఇంజెక్షన్లను పారబోసి వెళ్లారు. గమనించిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటిని జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడి నుంచి తొలగించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందజేశారు.
వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలు అయినప్పటికీ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణుకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అటవీ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో కనిష్ట వాతావరణం నెలకొనడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు ముసుగేసుకుని తిరుగుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 6.2 డిగ్రీలు, నిర్మల్ 8.5 డిగ్రీలు, మెదక్ 10.8 డిగ్రీలు, నిజామాబాద్ 13.8 డిగ్రీలు, హైదరాబాద్ 17.3 డిగ్రీలు, భద్రాచలం 18.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 6.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో గరిష్టంగా మహబూబ్ నగర్ జిల్లాలో 18.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా రోజురోజు రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఉదయాన్నే లేవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చలి పెరుగుతున్నా చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు అని, ఆయన వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇవాళ కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్టీఆర్లో తనకు అన్నిటికంటే బాగా నచ్చేది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అని వెల్లడించారు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వస్తారని, ఈ మూడింటిని అలవర్చుకోవడమే మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలాగే భగీరథ్ గారిని, వారి యొక్క బృందాన్ని అంతా కూడా మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ పుస్తకం చాలా ఆకర్షణగా, ఆకట్టుకునేలా ఉంది. నేటి తరం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి. అందరూ కూడా పుస్తకాన్ని తెప్పించుకొని చదవవలసిందిగా కోరుతూ ఉన్నాను. నేను ఇవాళ రామారావు గారి గురించి మిత్రులు అనేక విషయాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సవిస్తరంగా చెప్పారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి. నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం. ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం. మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు, ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. రామారావు గారి సినిమాలన్నింటిలో ఒక విశేషం ఏంటంటే సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు, కానీ ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో, ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది. దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఆయన నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఎన్టీఆర్ జగద్విఖ్యాత మహానటుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నందమూరి తారక రామారావు తొలి చిత్రం మన దేశం విడుదలై 75 ఏళ్లైన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మన దేశం చిత్ర నిర్మాణ కృష్ణవేణి గారు కూడా హాజరవ్వడం విశేషమని అన్నారు. ఆమెకు ఇప్పుడు 102 సంవత్సరాలని, ఆమె పట్టుదలను మెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో పట్టుదలతో రావడమే కాకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారని వివరించారు.
అందుకు కారణం ఆమె జీవితంలో క్రమశిక్షణ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వంటి యుగ పురుషులు అరుదుగా పుడతారని, మనకు తెలిసిన మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు వింటేనే గుర్తుకు వచ్చే వ్యక్తి ఎన్టీఆర్ అని, చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. అచ్చమైన తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం ఈ రెండింటికి అర్థం ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా తాము ఉంటామని ధర్నాలు చేసిన వైసీపీ నాయకులు జగన్ను సిగ్గు ఉండాలని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను గాలికి వదిలేసి చోద్యం చూశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పట్ల, ప్రజల పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నామని అన్నారు. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు గతమని చెప్పుకునే ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడించారా? కేసులు పెట్టారు కదా, మాట్లాడిన ఒక పూట మీద కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. ఇవన్నీ మర్చిపోయి నేను వచ్చేసి కూర్చున్నారు. అది కూటమి ప్రభుత్వానికి మీకున్నటువంటి తేడా అని ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే నేను మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి 3 జిల్లాలు కాబట్టి గుంటూరులో ఒక బ్యాచ్, నరసరావుపేటలో ఒక బ్యాచ్, బాపట్లలో ఒక బ్యాచ్ చేరారు. ఏదో మాట్లాడతాను, గుర్తుకొస్తాయి వాళ్ళకి అన్నీ కూడా. గతమంతా గుర్తుకొస్తుందామో వాళ్ళ పాపం ఏదో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పుకుంటూ వచ్చారు. గుంటూరులో అంబటరాబాబు గారు ఎంత మాట్లాడినా 2 రోజుల క్రితం ఏదో నేను తెనాలి నియోజకవర్గంలో పోయాను, అక్కడెక్కడ కొలిపార మండలంలో ఉన్నాను, అక్కడ 31,000 మెట్రిక్ టన్నులు పండింది, 1400 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు, కడమంతా దళారులు పోయింది, వీళ్ళు అన్యాయం అయిపోయారు రైతులు అని చెప్పేసి మాట్లాడతాడు. నిన్న అదే మాట్లాడాడు. అందుకని అందరూ ఎటెల్లో పోయి పాప ఎటుపోయాడు ఆయన. ఎటెల్లో పోయి ఏదో చూసొచ్చి అదే 2 ముక్కలు మాట్లాడాలని పాప నేను తప్పదు కదా కూర్చున్నాడు కాబట్టి ముక్కలు వేయబెట్టుకుని మాట్లాడాడు. రాంబాబు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక నియోజకవర్గం గురించి చెప్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో మంత్రి రాజన్న మనోహర్ ఉన్నారు కాబట్టి ఏదో మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ అనేది ఒకటి ఉంటది, సివిల్ సప్లై శాఖ కిందకి ఈ వస్తవి అనే విషయము ఇవాళ తెలిసింది ప్రజలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీవీ సింధు, వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్. తెలంగాణలో ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్షలు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ. విజయవాడ శివార్లోని పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు, మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు.
కారణజన్ముడు, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని కొనియాడిన వెంకయ్య నాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.